మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. చాలండి. ఇక్కడ కీర్తనాకారుడైన దావీదు చెప్తున్న మాట ఏంటంటే, సదాకాలమున ఆయన యందు యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఇక్కడ ఈ కీర్తన దావీదు రాశాడు, కానీ ఈ కీర్తన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి గూర్చి రాసిన కీర్తనగా కనపడుతుంది. ఈ కీర్తనను మనం పరిశీలన చేసినట్లయితే దావీదు అంటున్న మాట సదాకాలం. ఎంతకాలం? సదాకాలము యెహోవా యందు నేను గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వాన ఉన్నాడు, నేను కదల్చబడను. ఏమంటున్నాడని? నేను కదల్చబడను అంటే దావీదు ఉద్దేశం ఏంటి అని మనం పరిశీలన చేస్తే, ప్రతి విధమైన బాధల్లో, విషమ పరీక్షల్లో దావీదు విజయము వెనక ఉన్న రహస్యము ఇక్కడ మనకి కనపడుతుంది. ప్రతి బాధల్లో, విషమ పరీక్షల్లో దావీదు విజయం పొందటానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ దావీదు సదాకాలము దేవుని మీద గురి నిలిపాడట. ఆమేన్. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ భూమి మీద ఎదురైన ప్రతి విషమ పరీక్షల్లో, బాధల్లో యేసుక్రీస్తు ప్రభువారు విజయం పొందటానికి గల కారణం ఏంటంటే, పరలోకపు తండ్రి మీద ఆయన సదాకాలము గురి నిలిపిన వాడుగా ఉన్నాడు. ఈ రోజున ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, ఒక విశ్వాసిగా, దేవుని సన్నిధికి వచ్చిన ఒక దేవుని బిడ్డగా నువ్వు నేర్చుకోవలసినటువంటి ఒక పాఠం ఏంటంటే, నీ విషమ పరిస్థితుల్లో, నీ బాధల్లో, నీ కష్టాల్లో నీవు విజయాన్ని పొందాలి అంటే నీ జీవితంలో సదాకాలము దేవుని యందు గురి నిలిపేవాడగా ఉండాలి. ఆమేన్. సదాకాలము దేవుని యందు గురి నిలపాలి. గురి నిలుపుట అంటే ఏంటి? అన్నిటికంటే దేవునితో సన్నిహితమైన సహవాసాన్ని వెతుకుతూ దాన్ని మనం కాపాడుకుంటాం. ఆయన సన్నిహితమైనటువంటి సంబంధాన్ని వెతుకుచూ దాన్ని అనుక్షణం కూడా కాపాడుకుంటాం. గురి నిలపటం అంటే ప్రతి క్షణము ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఆ సహవాసాన్ని మనం కాపాడుకునేవారుగా ఉందుముగాక. ఈ రోజున చాలామంది జీవితాల్లో అపజయాలకు కారణం, చాలామంది విషమ పరిస్థితుల్లో, బాధల్లో అపజయం పొందటానికి గల కారణం ఏంటంటే, వారు దేవుని మీద గురి నిలపరు. వారి జీవితాల్లో వారి స్వజ్ఞానం మీద,
వారి జీవితాల్లో వారి సొంత బలం మీద, లేకపోతే వారు కలిగి ఉన్న బలగం మీద, లేకపోతే ఆస్తుపాస్తుల మీద వారు గురి నిలిపేవారుగా ఉంటారు. కానీ దావీదు చెప్తున్న మాట ఏంటో తెలుసా? సదాకాలం ఏమంటున్నాడు? సదాకాలము యెహోవా యందు గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వన ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడను. ఆమేన్. ఆయన నా కుడి పార్శ్వన ఉన్నాడు, నేను కదల్చబడను అంటున్నాడు. ఈ రోజున దేవుని పిల్లలమైన మన జీవితాల్లో కూడా మనం చేయవలసింది ఏంటంటే, మనము సదాకాలం, ప్రతి క్షణం, ప్రతిరోజు మన జీవిత పర్యాంతరం వరకు దేవుని మీదే మనం గురి నిలపాలి. ఎవరి మీద? దేవుని మీదే గురి నిలపాలి. ఈ రోజున నీ వ్యాపారం మీద, నీ యొక్క ఉద్యోగం మీద, నీవు కలిగి ఉన్నటువంటి ఈ లోక సంబంధమైన వ్యవసాయం మీద, లేకపోతే నీ చేతి పనుల మీద, నీ బలం మీద, నీ బలగం మీద నువ్వు గురి నిలపడం కాదు. నువ్వెవరి మీద గురి నిలపాలి అంటే దేవుని మీద గురి నిలపాలి. ఎవరి మీద? దేవుని మీద గురి నిలిపితే నీ జీవితంలో ఏం జరుగుతుంది? దావీదు ఎందుకు దేవుని మీద నేను సదాకాలము గురి నిలిపి ఉన్నాను అంటున్నాడు అంటే, ఆయన జీవితంలో అనుభవపూర్వకంగా చెప్తున్న మాట ఏంటో తెలుసా? చూడండి, 2వ వచనాన్ని చదువుదాం. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారము ఏదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. హల్లెలూయా. దావీదు ఎందుకు దేవుని మీద సదాకాలం గురి నిలిపాడు అంటే, దేవుని కంటే క్షేమాధారం ఏది లేదని, దేవుడు లేని జీవితానికి అర్థం, ఆనందం ఉండదని కీర్తనకారుడు గ్రహించి దేవుని సన్నిధిని, ఆయన దీవెన లేకుండా మన జీవితంలో మంచిది ఏది ఉండదని ఆయన భావించాడు. కాబట్టే సదాకాలము దేవుని మీద గురి నిలిపాడు. ఈ రోజున నీ విషమ పరిస్థితుల్లో నిన్ను తరుముతున్న ఈ లోక సంబంధమైన శత్రువుల నుండి, నిన్ను తరుముతున్న విషమ పరిస్థితుల్లో నీకు క్షేమాధారం ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరు? దావీదు యొక్క జీవితంలో తన్ను తరుముతున్న శత్రువుల చేతుల్లో నుండి తన ప్రాణాన్ని రక్షించగలిగిన వాడు, తన ప్రాణానికి క్షేమాధారాన్ని కలగచేయగలిగిన వాడు, తన జీవితంలో నెమ్మదిని, సంతోషాన్ని ఇవ్వగలిగిన వాడు ప్రభువే అని దావీదు గుర్తించాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడో తెలుసా? నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని. ఈ రోజున నువ్వు గ్రహించగలిగావా? వాక్యం వింటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ లోకంలో నీకు క్షేమాధారం అన్నది ఉంది అంటే అది ఎవరిలోనై అంటే ప్రభు అయిన యేసుక్రీస్తులోనే. ఆయనే మన క్షేమాధారం, ఆయనే మన క్షేమాధారమై ఉన్నాడు. మనం ఎదుర్కొంటున్న విషమ పరిస్థితుల్లో, మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూలతలో, మనల్ని తరుముతున్నటువంటి శత్రువుల చేతుల్లో నుండి, మనల్ని తరుముతున్న విషమ పరిస్థితుల నుండి మనల్ని, మన కుటుంబాల్ని రక్షించగలిగిన వాడు, కాపాడగలిగిన వాడు ఎవరయ్యా అంటే ప్రభు అయిన
యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియులారా, ఈ కీర్తన నేను చదివినప్పుడు నా జీవితంలో ఎదురైనటువంటి విషమ పరిస్థితులను తలంచుకుంటూ నేను ఒక పాట రాశాను. అదేంటో తెలుసా? నా క్షేమాధారమా నా యేసయ్య, సదాకాలము నీపైనే గురి నిలిపి నేను ఆత్మలో హర్షించుదును అనే పాట రాశాను. ఆ పాట రికార్డింగ్ అయింది కానీ వీడియో అవ్వలా. త్వరలో వీడియో అవుతుంది. అప్పుడు కంపల్సరీగా మీరందరూ పాడదరు. కానీ చాలా నాకు తెలియదు ఇది రాస్తున్నప్పుడు నా క్షేమాధారమా అని నేను రాశాను. కానీ ఈ కీర్తన ఇప్పుడు చదువుతూ ఉంటే 16వ కీర్తన, ఆ పాటలో ఏ పదాలైతే నేను సమకూర్చి రాశానో అవే పదాలు ఇక్కడ ఈ కీర్తన కార్డు వాడాడు. హల్లెలూయా. అవును, మన జీవితంలో క్షేమాధారం ఎవరయ్యా అంటే మన ప్రభువే. మన ప్రభువే. నీ అనారోగ్యాల్లో, నీ బలహీనతల్లో, ఈ రోజున నిన్ను తరుముతున్నటువంటి విషమ పరిస్థితుల్లో, నిన్ను వెంటాడుతున్నటువంటి శత్రు సమూహము నుండి నిన్ను కాపాడగలిగిన వాడు, నీ కుటుంబానికి భద్రతను ఇవ్వగలిగిన వాడు, సాతానీయ శక్తుల నుండి నిన్ను విమోచించి నీకు నీ కుటుంబానికి క్షేమాన్ని ఇవ్వగలిగిన వాడు ఎవరయ్యా అంటే ప్రభు అయినా యేసుక్రీస్తు ప్రభువారే. అది దావీదు తెలుసుకున్నాడు. అయ్యా, నన్ను తరుముతున్నటువంటి నా శత్రువుల నుండి, నేను ఎదుర్కొంటున్న విషమ పరిస్థితుల నుండి, నా జీవితంలో నాకు సంభవించినటువంటి ప్రతికూల పరిస్థితుల నుండి నన్ను కాపాడగలిగిన వాడు, నన్ను రక్షించగలిగిన వాడు, నాకు క్షేమాన్ని ఇవ్వగలిగిన వాడు నీవేనని దావీదు తలంచాడు. అందుకే దావీదు యొక్క గురి సదాకాలము దేవునిపైనే ఉంది. ఆమేన్. ఈ రోజున నీ జీవితంలో కూడా నీవు కూడా గుర్తించాలి, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులు, నీ కుటుంబంలో ఆర్థికంగా, అనారోగ్యపరంగా, శత్రువుల పరంగా, ఊపిరాడని పరిస్థితులు, ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి పరిస్థితుల నుండి నిన్ను కాపాడగలిగిన వాడు ఒకే ఒక్కడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. దావీదు యొక్క జీవితంలో గుర్తించాడండి. ఎందుకు ప్రభువు మీద గురి నిలిపాడు అంటే, నీవే నా ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారము ఏదీ లేదా. అయ్యా, నేనెక్కడికి వెళ్ళినా క్షేమంగా ఉన్నాను, ఎవరు నాతో ఉన్నా నేను క్షేమంగా ఉండను. ఇదిగో, ఎంత సైన్యం ఉన్నా, ఎంత బలగం ఉన్నా, ఎంత సురక్షితమైనటువంటి ప్రదేశాల్లో నేను నివసించినా నా క్షేమం ఉండదు. నా క్షేమాధారం ఎవరయ్యా అంటే నీవే. ఆమేన్. నీవే అని దావీదు గుర్తించాడు. కాబట్టి సదాకాలము ఆయన పైన గురి నిలిపాడు. ఆమేన్. సదాకాలము ఆయన మీద గురి నిలిపిన వాడుగా ఉన్నాడు. నీవు ఆయన మీద గురి నిలపలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? నిన్ను నీవు డిఫెన్స్ చేసుకోగలవని ఒక ధైర్యం నీకుంది. నిన్ను నీవు కాపాడుకోగలను, నన్ను నేను కాపాడుకోగలను. ఈ లోకంలో ఎదురయ్యే విషమ పరిస్థితులన్నిటిలో కూడా, మరణము నుండి, లోకంలో వస్తున్న క్షామము నుండి, లోకంలో ఎదురవుతున్నటువంటి ఖడ్గము నుండి, శత్రువుల బారి నుండి, తెగుళ్ళ నుండి నేను కాపాడుకోగలనని ఒక ధీమా నీలో ఉంది. అందుకనే దేవుని మీద గురి నిలపలేకపోతున్నావు.
కానీ దావీదు, అయ్యా నేను క్షేమంగా ఉండాలి అంటే, విషమ పరిస్థితుల్లో, శత్రువుల దాడిలో, యుద్ధ రంగములో, నా జీవితంలో నేను క్షేమంగా ఉండాలి అంటే నా క్షేమాధారము నీవే. ఆమేన్. నా క్షేమాధారము నీవేనని ఆయన తలంచి సదాకాలము దేవుని మీద గురి నిలిపిన వాడగా ఉన్నాడు. మరి నువ్వు తలంచగలుగుతున్నావా? నీ ఆలోచన ఏంటో తెలుసా? నన్ను నేను డిఫెన్స్ చేసుకోగలనా, నన్ను నేను కాపాడుకోగలను. తమ్ముడా, చెల్లెమ్మా, మీకు మాట చెప్తున్నాను వినండి. మన జీవితంలో ఎంత ధనమున్నా, ఎంత బలమున్నా, ఎంత బలగమున్నా మనల్ని మనం కాపాడుకోలేము. కాపాడుకోగలమా? చెప్పండి, కాపాడుకోగలమా? ప్రపంచాన్ని గడగడలాడించి ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ మహారాజు, గ్రీకు వీరుడు. అతడు ప్రపంచాన్నంతా జయించాడా? ఒక శక్తివంతమైన సైన్యం ఆయనకుంది. కానీ ఆయన జీవితంలో ఏం జరిగిందో తెలుసా? ఒక్క దోమ కుట్టిందట. ఏం కుట్టింది? ఒక్క దోమ కుట్టిందట. ఆయనకున్న వెండి బంగారం, ఆయన దగ్గరున్న వైద్యులు, ఆయన దగ్గరున్న సైన్యం, ఆయన దగ్గర ఉన్నటువంటి బలగం ఆయన రక్షించలేకపోయిందంటే, ఆయన రక్షించలేకపోయింది. దోమకాటుతో చచ్చిపోయి ప్రపంచాన్నంతటిని జయించి అతను చనిపోయేటప్పుడు, భూస్థాపన కార్యక్రమం చేసేటప్పుడు తన సేవకులతో చెప్పాడట, అయ్యా నన్ను శ్మశానానికి తీసుకువెళ్ళేటప్పుడు నా 2 చేతులు శవపేటికలో నుండి బయటకు పెట్టండి. ఏం పెట్టమన్నాడు? శవపేటికలో నుండి బయటకు పెట్టండి. ఇదిగో ప్రపంచానికి నేను ఒక పాఠాన్ని నేర్పించాలని అనుకుంటున్నా అని చెప్పాడట. ఎందుకయ్యా అంటే, నేను ప్రపంచాన్ని జయించాను కానీ నాతో నేను ఏమీ తీసుకుని వెళ్ళట్లేదా? నాతో నేను ఏమీ తీసుకువెళ్ళట్లా, ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నా. ఏ చేతులతో చెప్పండి? ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నా. ఇది ప్రపంచానికి ఒక గుణపాఠం అవ్వాలి అని ఆ మహారాజు తన అంతిమ దినాన తన యొక్క చేతులను బయటకు పెట్టి శ్మశాన భూమికి వెళ్ళిన వాడగా ఉన్నాడు. ఈ రోజున దేవుని పిల్లలరా, గమనించండి. ఈ లోకంలో నువ్వు ఏది సంపాదించినా, ఎంత సంపాదించినా, ఎంతమంది ఉన్నా, ఎంతమంది ఆత్మీయులున్నా, బంధువులున్నా, రక్త సంబంధికులున్నా, నువ్వు ఒక్కడిగానే వెళ్ళిపోతావు. నువ్వు వెళుతున్నప్పుడు కూడా ఏమి తీసుకుని వెళ్ళావు. నీవు దిగంబరిగానే వస్తావు, దిగంబరిగానే పోతావు. ఆ సంగతి తెలియక మన గురి దేవుని మీద నుండి తొలగిస్తున్నాం. ఎవరి మీద నుంచి? దేవుని మీద నుండి తొలగిస్తున్నాం. దావీదు గుర్తించాడు, అయ్యో ఈ లోకంలో నేను బ్రతకాలంటే, చుట్టూ ఉన్న శత్రు సమూహములో నేను క్షేమంగా ఉండాలి అంటే, ఈ విషమ పరిస్థితుల్లో, నా జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతికూల పరిస్థితుల్లో నాకు క్షేమాధారము నా దేవుడే. ఆమేన్. నా క్షేమాధారము నా దేవుడే అని గుర్తించాడు. కాబట్టి సదాకాలం ఆయన మీద గురి నిలపగలిగాడు. ఆమేన్. మరి నువ్వు నిలపగలుగుతున్నావా? నీ క్షేమాన్ని ఇచ్చేది ఎవరు? ప్రతిరోజు ప్రతి క్షణం నీకు పాదములకు రాయి తగలకుండా నువ్వు వెళుతున్న త్రోవలో తన దూతలకు ఆజ్ఞాపించి నిన్ను ఎత్తుపట్టమని తన దూతలను పంపించి
నీ జీవితంలో ఆయన కాపాడేవాడుగా ఉన్నాడు. గుర్తించావా? దేవుడు చేస్తున్నటువంటి, దేవుడు కాపాడుతున్న విధానాన్ని నువ్వు గుర్తించావా? ఈ అపాయము నిన్ను దరిచేరనీయకుండా, ఆయన నిన్ను కాపాడటానికి తన దూతలకు ఆజ్ఞాపించిన వాడగా ఉన్నాడు. గ్రహించావా? లేకపోతే నీకు జరిగినటువంటి ప్రమాదాల్లో నువ్వు ఎప్పుడో నీ పేరు మాసిపోయేదే. నువ్వు వెళుతున్నటువంటి మార్గాల్లో ఎన్నో అపాయాలు ఉన్నాయి, ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటున్నావు. దానికి కారణం ఏంటో తెలుసా? ఇంకా క్షేమంగా ఉన్నావు అంటే దేవుని కృప. ఎవరి కృప? మనుషులు ఎవరు రక్షించలా, డాక్టర్లు ఎవరు నిన్ను రక్షించలా, దేవుని కృప. ఏ కృప? దేవుని కృప. అది గ్రహించావా? దేవుడు ఇంతగా నిన్ను కాపాడినందుకు కృతజ్ఞత కలిగి ఆయన మీద గురి నిలిపి నీ జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నావా? ఓ మహారాజు అండి, ఓ చక్రవర్తి అండి, ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసా? నేను సదాకాలము యెహోవా యందు గురి నిలిపి ఉన్నాను. ఆయన ఏమంటున్నాడు తెలుసా? సదాకాలము యెహోవా యందు నేను గురి నిలిపి ఉన్నాను. ఆయన నన్ను కుడి పార్శ్వాన ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? నేను కదల్చబడను. ఆమేన్. ఆయన నా కుడి పార్శ్వాన ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడను. మొదటిది, దావీదు గురి నిలపటానికి గల కారణం ఏంటంటే దేవుడే క్షేమాధారం అనుకున్నాడు. ఏమనుకున్నాడు? దేవుడే క్షేమాధారం అనుకున్నాడు. రెండవ మాట చెప్పన, చూడండి 5వ వచనాన్ని చదవండి. కీర్తనలు 16వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. ఆమేన్. యెహోవా నా స్వాస్థ్య భాగమును, నా పానీయ భాగమును, నీవే నా భాగమును కాపాడుచున్నావు. ఆమేన్. ఇక్కడ దావీదు దేవుణ్ణి స్వాస్థ్యముగా చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడండి చెప్పండి? దావీదు యొక్క స్వాస్థ్యం ఏంటి? దేవుడే. ఆయన అంటాడు, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. ఆమేన్. దావీదు యొక్క ఆశ ఏంటో తెలుసా? నాకు రాజ్యం ఉంది, రాజ్యములో నేను ఒక పట్టణాన్ని కట్టుకున్నాను, ఆ పట్టణమే నాకు స్వాస్థ్యం అని ఆయన అంట్లా. ఇశ్రాయేలు దేశమే నాకు స్వాస్థ్యం అనట్లా. భూమి మీద ఆయనకంటూ స్వాస్థ్యమని ఎవరిని, దేన్ని చెప్తున్నాడు అంటే దేవునినే స్వాస్థ్యంగా కలిగి ఉన్నాడట. స్వాస్థ్యము అంటే అర్థం ఏంటో తెలుసా? ఆస్తి. ఏంటండి? భూభాగము. దావీదు యొక్క జీవితంలో ఆస్తి ఏదైనా ఉంది అంటే అది ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. మరి నీ జీవితంలో, నీ కుటుంబంలో, చెల్లమ్మ, తమ్ముడు, నీ స్వాస్థ్యం ఏంటి? మా అమ్మోళ్ళు ఇచ్చారండి 16 కాసులు. ఎన్ని కాసులు?
16 కాసులు ఇచ్చారు. నా స్వాస్థ్యం ఎంత? మా నాన్న ఇచ్చాడండి 10 ఎకరాల భూమి. ఏంటమ్మా నీ స్వాస్థ్యం అంటే ఏం చెప్తావు? దావీదు ఏమని చెప్తున్నాడో తెలుసా? నీవే నా స్వాస్థ్యం. ఏమిటండి? ఓ మహారాజు, ఒక చక్రవర్తి, దేశాన్ని పరిపాలించే ఒక రాజు చెప్తున్న మాట ఏంటో తెలుసా? అయ్యా, భూమి మీద నాకంటూ ఏ స్వాస్థ్యం లేదు, నీవే నాకు స్వాస్థ్యం. ఆమేన్ చెప్పండి. ఎంతమంది భక్తులు ఇలా దేవుణ్ణి స్వాస్థ్యంగా కలిగి ఉన్నారండి. నీవే నా స్వాస్థ్యం అయ్యా అనగలుగుతావు నువ్వు? ఏంటమ్మా నీ ఆస్తి అంటే ఏమని చెప్తావు? 2 అపార్ట్మెంట్లు. ఏంటి? 2 అపార్ట్మెంట్లకి వాండరని నేను. ఇదిగో 10 ఎకరాలకి భూమి నాకు ఉంది. మా అమ్మగారు వాళ్ళు ఇచ్చిన 10 కాసుల 14 కాసుల ఎంతో బంగారం ఉంది. మా పుట్టింటి నుండి ఎంత తెచ్చుకున్నా. దావీదు అలా అంట్లా దేవుని కోసం ఎంతో దేవుని మందిరం కోసం ఎంతో బంగారాన్ని దావీదు ఇచ్చాడు, వెండినిచ్చాడు, ఇనుము సమకూర్చాడు. కానీ ఆయన ఏమంటున్నాడో తెలుసా? నీవే నా స్వాస్థ్యమై. చెప్పండి, నిజంగా క్రైస్తవుడే దేవుణ్ణి స్వాస్థ్యంగా చేసుకుని బ్రతికేవారు అన్నారా? చెప్పండి. బైబిల్లో సంఖ్యాకాండంలో 18వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. చదవండి. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 20వ వచనం. మరియు యెహోవా అహరోనుతో ఇట్లా నేను వారి దేశములో నీకు స్వాస్థ్యము కలగదు, వారి మధ్యన నీకు పాలు ఉండదు. ఇశ్రాయేలీల మధ్యను నీకు పాలు, నీ స్వాస్థ్యము నేనే. దేవుడు అహరోనుతో చెప్తున్న మాట. అహరోను కుమారులతో, లేవీయులతో ప్రభు చెప్తున్న మాట ఏంటయ్యా అంటే, మీ స్వాస్థ్యం నేనే. ఇదిగో ఇశ్రాయేలు దేశాన్ని 11 గోత్రాలకు పంచి ఇచ్చేస్తున్నా. ఏమన్నాడని? ఇశ్రాయేలు దేశాన్ని 11 గోత్రాలకు నేను పంచి ఇస్తున్నా. ఇదిగో ఇశ్రాయేలు దేశంలో మీకు స్వాస్థ్యం ఎవరయ్యా అంటే నేనే. ఏమంటుండండి? లేవీలు ఎవరో? అహరోను ఎవరండి? ప్రధాన యాజకుడు. ఎవరో? ప్రధాన యాజకుడు. లేవీ ఈ అహరోను ఎవరయ్యా అంటే ప్రధాన యాజకుడు. ఇశ్రాయేలు ప్రజలకు ప్రధాన యాజకుడిగా దేవుని సన్నిధిలో ప్రత్యక్ష గుడారములో ప్రధాన యాజకత్వం చేస్తున్నటువంటి అహరోనుతో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేలు దేశంలో మీకు స్వాస్థ్యం లేదు. ఏమంటున్నాడండి? మీకు స్వాస్థ్యం నేనే. ఏమంటున్నాడండి? చెప్పండి అందరూ. లేవీలకు పాత నిబంధన గ్రంథంలో లేవీలకు స్వాస్థ్యం ఎవరయ్యా అంటే దేవుడు. ఆమేన్ చెప్పండి. వాళ్ళకి భూములు లేవు. కనాను దేశాన్ని వారికి భూభాగంగా దేవుడు ఇవ్వలా. ఆ భూ పంట మీద వచ్చేటువంటి లాభంతో మీరు పొందటం కాదు, 11 గోత్రాలు తీసుకుని వస్తున్నటువంటి అర్పణల చేత మీరు బ్రతకాలి. ఎలా బ్రతకాలి? 11 గోత్రాలు తెచ్చుకున్నటువంటి అర్పణ చేత మీరు బ్రతకాలి తప్ప నేనే మీకు స్వాస్థ్యం తప్ప మీకంటూ స్వాస్థ్యం లేదు భూమి మీద అని ప్రభు చెప్పాడు. ఇది పాత నిబంధన గ్రంథం. ఏ గ్రంథం? పాత నిబంధన గ్రంథం. ఇది కొత్త నిబంధన గ్రంథంలో మనం పరిశీలన చేస్తే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. అయితే మీరు
చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ములను పిలచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఆమేన్. ఇక్కడ పేతురు భక్తుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడిగా అంగీకరించి ఆయన రక్తంతో కడగబడిన ఆ పరిశుద్ధ జనాంగంతో ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడిన వారు. ఆమేన్. మీరెవరయ్యా అంటే చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి పిలువబడిన పరిశుద్ధ జనులు. మీరు క్రీస్తు రక్తంతో కడగబడిన వారు. మీరు పరిశుద్ధులను, రాజులైన యాజక సమూహం అన్నాడు. ఏమన్నాడండి? సంఘాన్ని పేతురు భక్తుడు ఏమన్నాడో తెలుసా? రాజులైన యాజక సమూహం. యాజక సమూహం. ఇప్పుడు సంఘానికి సంఘం అంతా ఒక దైవజనుడే యాజకుడు కాదు. దేవుని రక్తంతో, ఆయన పరిశుద్ధమైన రక్తంతో ఎవరైతే కడగబడ్డారో వారందరినీ పేతురు భక్తుడు ఏమంటున్నాడో తెలుసా? రాజులైన యాజక సమూహం. ఏమంటున్నాడని? యాజక సమూహం. ఇప్పుడు యాజకులకి స్వాస్థ్యం ఎవరో మాట్లాడరా? సంఖ్యాకాండము 18:20 ప్రకారం యాజకులకు స్వాస్థ్యం ఎవరో? నేనే. ఏమంటాడు దేవుడు? అహరోను నీకు స్వాస్థ్యము నేనే, లేవీయులారా మీకు స్వాస్థ్యము నేనే అని దేవుడు చెప్తున్నాడు. అక్కడ పాత నిబంధనలో ఒక గోత్రానికి మాత్రమే స్వాస్థ్యంగా దేవుడు ఉన్నాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో ప్రతి ఒక్కరికి స్వాస్థ్యం ఎవరై అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. మనకెందుకు ఆయన స్వాస్థ్యమై ఉన్నాడై అంటే ఆయన రక్తం చేత మనం కడగబడి చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనం పిలువబడ్డాం. కాబట్టి మనల్ని దేవుడు ఎక్కడ చేర్చాడో తెలుసా? రాజులైన యాజక సమూహంలో. ఎక్కడ? రాజులైన యాజక సమూహంలో చేర్చాడు. ఈ యాజక సమూహంలో చేరిన మనం ఏం చేయాలో తెలుసా? ఆయననే స్వాస్థ్యంగా చేసుకోవాలి. ఆమేనండ్రే. మీరు ఎందుకంటారు? దేవుణ్ణి స్వాస్థ్యంగా చేసుకుంటే మీ హృదయాంతరంగాల్లో నుంచి ఆ పలుకు వస్తుంది. ఏమని? ఆమేనని. దేవుడు కాదు కదా నీకు స్వాస్థ్యం. రోజున చాలా మంది జీవితాల్లో ఆస్తులు, అంతస్తులు, పేరులు, ప్రఖ్యాతులు ఇవే స్వాస్థ్యం అనుకుంటున్నారు. నిజంగా దేవుని పిల్లలు, దేవుణ్ణి ఎరిగిన వారు, ఆయన రక్తంతో కడగబడిన వారు, మాకు ఈ భూమి మీద స్వాస్థ్యం అంటూ ఉందంటే అది నీవేనయ్యా అని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని తన స్వాస్థ్యంగా చేసుకుంటారా? ఆమేన్. తన స్వాస్థ్యంగా చేసుకుంటారా? మరి నీ జీవితంలో నీ స్వాస్థ్యం ఏంటి? నీ స్వాస్థ్యం ఏంటి? దావీదు యొక్క జీవితంలో దేవుడే స్వాస్థ్యమయ్యాడా? దావీదు యొక్క జీవితంలో దేవుడే స్వాస్థ్యంగా చేసుకున్నాడు. అందుకే అంటున్నాడు, నీ మీదే నా గురి సదాకాలం నిలుపుతానయ్యా. ఎందుకు నిలుపుతున్నాడో తెలుసా? నా ఆస్తి అయినా, నా ఐశ్వర్యమైనా, నాకున్నటువంటి బలమైన, నాకున్నటువంటి నిధులైన నీవే కదా అని దేవుని మీద గురి నిలిపిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. ఈ రోజున నువ్వు దేవుని మీద గురి నిలపలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా?
దేవుణ్ణి నీ స్వాస్థ్యంగా చేసుకోవాలా, దేవుణ్ణి నీ స్వాస్థ్యంగా చేసుకోవాలా. లోక సంబంధమైన దాన్ని దేన్నో నువ్వు స్వాస్థ్యంగా చేసుకుంటున్నా. ఒక ఆత్మీయుడు ఆత్మీయురాలు దేవుణ్ణి స్వాస్థ్యంగా చేసుకోవాలి. ఎందుకు మనం ఆయన్ని స్వాస్థ్యంగా చేసుకోవాలి? ఎందుకు స్వాస్థ్యంగా చేసుకోవాలి అంటే, మనకంటూ ఆధారం ఆయనే. ఆమేన్. మీకు ఇందాకే చెప్పా, ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ఒట్టి చేతులతో వెళ్ళిపోయాడు. ఏ చేతులతో చెప్పండి? కానీ క్రీస్తుని మనం సంపాదించుకుని ఆయన్ని మనం స్వాస్థ్యంగా చేసుకుంటే నూతన సియోనులో ఉండగలుగుతాం. ఎక్కడ ఉండగలుగుతాం? నూతన సియోనులో ఉండగలుగుతాం. ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని నువ్వు సంపాదించుకుని క్రీస్తుని విడిచిపెడితే నీ జీవితంలో నిత్య నరకంలో ఉంటావు. ఎక్కడుంటావు? నిత్య నరకంలో ఉంటావు. ఈ రోజున మరి నువ్వెవరిని స్వాస్థ్యంగా చేసుకుంటున్నావు? ఆలోచించండి ఒకసారి. నువ్వు అనుకుంటున్నవన్నీ ఏవి నీకు నిలిచేవి కాదో, నీతో ఉండేవి కాదు, నీతో వచ్చేవి కావు. నీతో శాశ్వత కాలం ఉండగలిగిన వాడు ఒకే ఒక్కడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. తరతరాల్లో యుగ యుగాల్లో ఎప్పటికీ ఉండగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఎప్పటికీ ఉండగలిగిన ఆయన్ని నువ్వు స్వాస్థ్యంగా కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? నువ్వు స్వాస్థ్యంగా కలిగి ఉండాలి. మరి నువ్వు కలిగి ఉన్నావా? దావీదు యొక్క జీవితంలో స్వాస్థ్యం ఎవరని చెప్తున్నాడు? దేవుడే. అందుకే సదాకాలము దేవుని మీద గురి నిలిపాడు. ఆమేన్. నీకు ఒక మాట చెప్తా, మీకు అర్థం అవటానికి. ఒక 10 లక్షలు ఉన్నాయి. ఎంత? 10 లక్షలు ఉన్నాయి. నీ మనసు దేని మీద నిలుపుతావు? చెప్పాలి. 10 లక్షల మీదే ఉంటుంది నీ మనసు. ఇక్కడ దావీదు అంటాడు, ఇశ్రాయేలు రాజ్యమంతా నా ఎదుట ఉన్నా నాకు కనపడేది ఏంటో తెలుసా? నువ్వే. ఎవరనే చెప్పండి? దేవుణ్ణే గురిగా నిలుపుకున్నాడు. దేవుణ్ణే గురిగా నిలుపుకున్నాడు. మరి నీ జీవితంలో చిమ్మటి పట్టేటువంటి 10 లక్షల కాగితాలు మళ్ళీ దేశం దాటితే పనికిరావయ్యి. పనికొత్తయ్యా? మాట్లాడరా? ఈ దేశం దాటితే మళ్ళీ మార్చుకోవాలి. డాలర్లోను షెకెంలోను మనం మార్చుకోవాల్సిందే. లేకపోతే ఈ డబ్బు వాల్యూ ఉండదు. దేశం విడిచి దేశం వెళ్ళటానికే వాల్యూ లేనటువంటి డబ్బు మీద నీకెందుకు వ్యామోహం? దేవుని గురిగా నువ్వు నిలిచి ఉంటే, ఆయనే స్వాస్థ్యమైతే నీకు కొదువు ఉంటుందా? చెప్పండి. దావీదు యొక్క జీవితంలో ఎప్పుడైనా కొదువు ఉంచాడా? అరణ్యంలో ఉన్న ఆయన్ని పోషించటానికి బర్జిల్లా ఇలాంటి వారు ఉన్నారు. ఎవరున్నారు? బర్జిల్లా ఇలాంటి వారు. ఏలియా ప్రవక్త ఉన్నాడు, దేవుణ్ణి స్వాస్థ్యంగా కలిగి ఉన్నాడు. అరణ్యంలో ఉంటే దేవుడు ఏం చేసాడో తెలుసా? ఏలియా కోసం మన్నాని కురిపిలా, ఆకాశాన్ని తెరవలా. ఏం చేసాడో తెలుసా? కాకోలానికి ఆజ్ఞాపించాడు. దేనికి? కాకులారా, అదిగో నా భక్తుడు అక్కడ ఉన్నాడు అరణ్యంలో, ఆయనకి మీరు ప్రతిరోజు ప్రతి పూట రొట్టెలు మాంసం తీసుకెళ్ళండి. ఏమని చెప్పాడండి? ఏం తక్కువ చేయలా. నీ జీవితంలో దేవుణ్ణి నువ్వు గురిగా స్వాస్థ్యంగా నువ్వు కలిగి ఉండగలిగితే
నీ జీవితంలో ఏది తక్కువదో అండి. ఈ కీర్తనంతా మీరు ధ్యానం చేయండి. ఈ కీర్తనంతా మీరు ఇంటికి వెళ్ళినాక ధ్యానం చేయండి. ఇప్పుడు కాదు, కానీ ఇంటికి వెళ్ళినాక మీరు ధ్యానం చేస్తే ఆయన వలన మన జీవితాల్లో ఏం కలుగుతాయో ఈ యొక్క కీర్తనలో రాసి ఉంచాడు. ఈ కీర్తనలో రాసి ఉంచాడండి, రాసి ఉంచాడు. ఆయన వల్లనే సంతోషం, ఆయన వల్లనే సంతోషం, ఆయన వల్లనే సుఖం, ఆయనే జీవ మార్గాల్లో తెలియజేసిన వాడుగా ఉంటాడు. ఆయన నడిపింపులో నీవు ఉంటే, ఆయన నడిపింపులో నీవు ఉంటే నిన్ను క్షేమంగా ఉంచేవాడుగా ఉంటాడు. దావీదుకి ఇవన్నీ తెలిసినవి కాబట్టి సదాకాలం ఆయన మీద గురి నిలిపాడు. కొంతకాలం కాదు, అవకాశం ఉన్నప్పుడు మాత్రం కాదు, సదాకాలం దేవుని మీద గురి నిలపాలి. సదాకాలం దేవుని మీద గురి నిలిపితే ఆయన నీ కుడి పార్శ్వాన ఉండేవాడుగా ఉంటాడు. ఎక్కడ? కుడి పార్శ్వాన ఉండేవాడుగా ఉంటాడు. అప్పుడు నువ్వు కదల్చబడవు. ఏం చేయబడవు? కదల్చబడవు. దేవుడు నీ కుడి ప్రక్కన నిలబడితే నీకు హాని తలపెట్టేది ఎవరుంటారు? నీకు నష్టం కలగజేసేది ఎవరుంటారు? దేవుడే నీ కుడి ప్రక్కన ఉంటే, నిలిచి ఉంటే, నీ జీవితంలో నిన్ను కష్టపెట్టేవారు ఎవరుంటారండి? మనం ఏం చేస్తామయ్య అంటే ఆయన మీద నుండి గురి నిలపకుండా లోకం మీద గురి నిలుపుతాం. ఎవరి మీద? లోకం మీద గురి నిలుపుతాం. లోక సంబంధమైన మనుషుల మీద, మతాల మీద, లోక సంబంధమైన వస్తు వాహనాల మీద, వెండి బంగారాల మీద మనం గురి నిలిపేవారుగా ఉంటాం. అందుకే మన జీవితాల్లో అపజయాలు, అందుకే మన జీవితాల్లో కలవరాలు, అందుకే మన జీవితాల్లో నిరాశ నిస్పృహలోకి మనం వెళ్ళిపోతాం. దేవుని మీద గురి నిలిపిన వాడు ఎలా ఉంటాడట చూడండి. దేవుని మీద గురి నిలిపిన వాడు ఎలా ఉంటాడట? 11వ వచనాన్ని చదువుదాం. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో ఏం కలదట? సుఖం ఆయన దగ్గరే ఉంది, నిత్య సంతోషము ఆయన దగ్గరే ఉంది. రోజున దావీదు ఊరికి ఆయన మీద గురి నిలపలేదండి. దావీదు గురి నిలపటానికి గల కారణం ఏంటంటే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. లోకములో ఎవ్వరు ఇవ్వలేనిది, ఏది ఇవ్వలేనిది, ఏ మత్తు పానీయాలు ఇవ్వలేనివి, ఏ ద్రాక్షారసం ఇవ్వలేనిది, ఏ మనుషులు ఇవ్వలేనిది, ఏ భార్య, ఏ యొక్క ప్రియురాలు ఇవ్వలేనటువంటి సంతోషం ఎవరిస్తారయ్యా అంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆమేన్. అందుకే ఆయన సన్నిధిలో నిత్యము సంతోషం కలదు. ఏం కలదో? భార్యతో సంతోషిస్తే ఎంతకాలం నువ్వు సంతోషిస్తావు? నీ భర్తతో సంతోషిస్తే ఎంతకాలం నువ్వు సంతోషిస్తావు? భర్త ప్రేమించినంతసేపు సంతోషిస్తావు, భార్య నిన్ను ప్రేమించినంతసేపు సంతోషిస్తావు, ప్రియుడు నిన్ను ప్రేమించినంతకాలం సంతోషిస్తావు. లేకపోతే భోజనం, ఒకవేళ భోజన పదార్థాలను బట్టి సంతోషిస్తే మంచి బిర్యానీ తిన్నప్పుడు సంతోషిస్తావు. బిర్యానీ తిన్నాక పొట్ట పుల్లైపోయింది అనుకో, బిర్యానీ మీద నీకు ఉంటుందా ఇంట్రెస్ట్? చెప్పాలి. బిర్యానీ మీద ఉంటుందా మళ్ళీ? నువ్వు ఒక 1/2 కేజీ బిర్యానీ తింటావు, నీకు కేజీ పెట్టావు, ఎంత? మళ్ళీ నువ్వు తింటానంటావా? బాబో మీరు చంపేసేటట్టుగా ఉన్నారండి. ఏమంటాం?
మీరు చంపేసేటట్టుగా ఉన్నారండి, భోజనం పెట్టి ఆతిథ్యం ఇచ్చి చంపేసేటట్టుగా ఉన్నారే అంటాం. నీకు తిండి లేని సంతోషం, నీకు తిండి లేని సంతోషం నా దేవుడు ఇస్తాడు, నా దేవుడు ఇస్తాడు. ఆయనలో నీవు ఆయన మీద నువ్వు గురి నిలిపితే నిత్య సంతోషం అండి. నీ భర్త లేంది, నీ భార్య లేంది, నీ పిల్లలు లేంది, ఇదిగో నీవు సంతోషం కలుగుతుందని తాగుతున్నావే, ఆ తాగుడు ఎంతసేపు నీకు సంతోషం అవుతుంది? తాగింది దిగే వరకు. ఎప్పుడు వరకు? తాగింది దిగే వరకు. తర్వాత మళ్ళీ మామూలేగా, మళ్ళీ మామూలేగా. నువ్వు తాగాలంటే మళ్ళీ డబ్బులు కావాలి. కానీ నా ప్రభు ఇచ్చే సంతోషం ఎంతకాలం ఉండదు తెలుసా? నిత్యం. తరగనిది, తరగని సంతోషం. నా దేవుడిచ్చే సంతోషం, నా దేవుని సన్నిధిలో ఉండే సంతోషం ఏంటో తెలుసా? నిత్య సంతోషం. ఆమేన్. ఆ సంతోషం సంపాదించుకోండి, ఆ సంతోషాన్ని సంపాదించుకోండి. తాత్కాలికంగా సెల్ ఫోన్ చూస్తే ఎంతసేపు చూస్తావు? దీన్ని బట్టి ఎంతసేపు సంతోషిస్తావు? అమ్మా, ఎంతసేపు సంతోషిస్తారు? కళ్ళు నిప్పులు వచ్చే వరకు, కళ్ళు మంటలు వచ్చే వరకు దీన్ని బట్టి సంతోషించగలుగుతాం. తర్వాత సంతోషం ఉంటుందా? కళ్ళు మంటలు వద్ది, అబ్బా తలనొప్పి వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది? దీనివల్ల నీకు సంతోషం ఎంతసేపు ఉండదు తమ్ముడా, చెల్లెమా. ఇటీవల నీకు సంతోషం, లోకం ఇచ్చే సంతోషం తాత్కాలికం, తాత్కాలికం. కానీ నా ప్రభు ఇచ్చే సంతోషం నిత్యము నిలిచి ఉంటుంది. అది ఎవరు నీ దగ్గర నుంచి దొంగిలించలేరు, ఎవరు నీ దగ్గర నుంచి తీసివేయలేరు. నా దేవుడిచ్చే సంతోషం నిత్య సంతోషం. అందుకే దావీదు యొక్క గురి ఎవరి మీద ఉంది అంటే దేవుని మీద ఉంది. ఎవరి మీద ఉంది? మరి నీ గురి ఎవరి మీద ఉంది? సెల్ ఫోన్ మీద, బాయ్ ఫ్రెండ్ మీద, గర్ల్ ఫ్రెండ్ మీద, భార్య మీద, భర్త మీద, ఆస్తి మీద, ఉద్యోగం మీద, వ్యాపారం మీద, దేని మీద ఉంది? దేని మీద ఉంది? నీ గురి దేని మీద ఉంది? నీ గురి దేని మీద ఉంది? దావీదు గురి సదాకాలం. ఎంతకాలం? చెప్పండి చెప్పండి. సదాకాలం. ఒక వారం ఉండి ఒక వారం పోతాం కాదా, ఒక నెల రోజులు ఉండి ఒక నెల రోజులు పోతాం కాదా, సదాకాలం, చచ్చే వరకు, లేకపోతే దేవుని రాకడా వచ్చే వరకు మన గురి ఎవరి మీద ఉండాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఉండాలి. ఆయన మీద ఉంటే నీకు క్షేమం, ఆయన మీద నీవు గురి నిలిపితే ఆయనే నీకు స్వాస్థ్యమై ఉంటాడా. ఆయన మీద నీకు గురి నిలిపితే నిత్య సంతోషాన్ని ఇస్తాడా. ఏమిస్తాడు? నిత్య సంతోషాన్ని ఇస్తాడు. ఎందుకు మనం ఆయన మీద గురి నిలపాలి అంటే ఒకటి క్షేమాన్ని ఇస్తాడు, సమృద్ధిని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. ఆయన మన జీవితంలో క్షేమాన్ని అనుగ్రహించేవాడుగా ఉంటాడు. అందుకే మనం ఏం చేయాలంటే సదాకాలం ఆయన మీద గురి నిలపాలి. ఆమేన్ చెప్పండి. సదాకాలము ఆయన మీద గురి నిలపాలి. మరి నువ్వు నిలపగలుగుతున్నావా? నువ్వు నిలపగలుగుతున్నావా? ఈ చెల్లెమ్మ, తమ్ముడు, మీకు మాట చెప్తాను వినండి. మోషే ఎదుట ఐగుప్తు ధనము, ఐగుప్తు యొక్క రాజ్య సింహాసనం, ఐగుప్తు యొక్క సుఖభోగాలన్నీ మోషే ఎదుట పెట్టారు. మోషే ఎదుట పెట్టారు. మోషే, నువ్వు ఐగుప్తీయుడు, నేను ఐగుప్తీయుడును అని నువ్వు ఒప్పుకుంటే ఇదిగో ఈ సింహాసనం నీది, ఈ ఐగుప్తు ధనమంతా నీది, ఈ ఐగుప్తులో ఉన్న సుఖ సౌఖ్యాలు నీవి అని మోషేతో చెప్తే మోషే ఏమన్నాడు తెలుసా? ఒకసారి చదవండి, ఒకసారి చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక
11వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుదాం. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణ్ణి చూచుచున్నట్టు స్థిర బుద్ధి కలవాడే రాజ ఆగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాడు. ఆమేన్ చెప్పండి. ఇక్కడ మోషే భక్తుడు మనకు కనపడుతున్నారు. ఎవరో అందరు చెప్పండి, ఆడవాళ్ళు అందరు చెప్పండి. ఎవరో మోషే భక్తుడు. మోషే భక్తుడు ఎదుట ఏం పెట్టారయ్య అంటే ఐగుప్తు సింహాసనం, ఐగుప్తు ధనం, ఐగుప్తు యొక్క సుఖభోగాలు ఆయన ముందు పెడితే ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? అదృశ్యుడైన వాడిని చూస్తున్నాడట. ఎవరిని చూస్తున్నాడు? బ్రదర్ చెప్పండి అందరూ, ఎవరిని చూస్తున్నాడు? అదృశ్యుడైన వాడిని అంటే దేవుణ్ణి చూస్తున్నాడు. ఆయన ఎదుట ఐగుప్తు బంగారం కనపట్లా, ఐగుప్తు సింహాసనం కనపడట్లా, ఐగుప్తు యొక్క సుఖభోగాలు ఆయన కనపడట్లా. ఎవరిని చూస్తున్నాడో తెలుసా? అదృశ్యుడైన దేవుణ్ణి చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడు? మరి నీ కనులకి ఏం కనపడద్దే? కాసు బంగారం ఎదురుగుండా పెడితే, ఒక ప్రెసిడెంట్ పదవి నీ ముందు పెడితే, ప్రెసిడెంట్ పదవి అవసరంలా, ఒక నెంబరు, వార్డు నెంబర్ పదవిని ముందు పెడితే చాలు, దేవుణ్ణి మర్చిపోతావు. దేవుని సన్నిధిలోనే ఉంటావు 24 గంటలు. ఇక్కడే పదవి ఎత్తానంటే దేవుడే పదవి. మోషే అలా అనలా, స్థిర బుద్ధి కలిగి ఉన్నాడు. ఆమేన్. ఏ బుద్ధి? కదిలిపోవాలి. ఆయన రెల్లు ఏం చేస్తుంది తెలుసా? కదిలిపోతుంది. ఏం చేద్దే? ఎటు గాలైతే అటు వంగిపోద్ది. తూర్పుకి వేసిందనుకో తూర్పుకి వంగిపోద్ది, పడమరకి వేసిందనుకో పడమరకు వంగిపోద్ది, ఉత్తరానికి వేస్తే ఉత్తరానికి వంగిపోద్ది, దక్షిణానికి వేస్తే దక్షిణానికి. మనం రెల్లులాగా ఉండకూడదు. దేవుని పిల్లలం. దేవుని యందు నమ్మిక ఉంచేవాడు ఎలా ఉంటాడో తెలుసా? కదలక నిలుసు సియోను కొండవాలే ఉంటాడు. కొండ ఎప్పుడైనా కదులుతుందా? చెప్పండి. సియోను కొండ ఎప్పుడైనా కదులుతుందా? మరి నీ జీవితంలో ఎందుకు నీ యొక్క ఆలోచనలో, నీ యొక్క ప్రవర్తనలో ఎందుకు నీ యొక్క కదలికలు వస్తున్నాయి? కదిలిపోతున్నావు. స్థిరత్వం ఉన్నట్లా. ఎందుకో చెప్పనా? నీ ఎదుట ప్రభు లేడా? నువ్వు ప్రభుని చూస్తే ఎలా ఉంటావో తెలుసా? స్థిర బుద్ధి. ఏ బుద్ధి ఉంటదే? చెప్పండి. సుఖాన్ని కోరుకో, ధనాన్ని కోరుకో, పదవిని కోరుకో. నాకు ప్రభువే కావాలి. రాజుగారు కోపడతారని, ఎవరో ఏదో అనుకుంటారని మోషే అనుకోలేదండి. స్థిర బుద్ధి కలిగి ఉన్నాడు. ఏ బుద్ధి? చెప్పండి. స్థిర బుద్ధి కలిగి ఉన్నాడు. మన జీవితంలో ప్రియులరా, ప్రభుని సంపాదించుకోవాలంటే మన గురి ఎవరి మీద ఉండాలో తెలుసా? సదాకాలం ప్రభు మీద ఉండాలి. ఈరోజు ఈ లోకంలో మనం కదిలిపోకుండా ఉండాలి అంటే, ఆత్మీయులుగా మనం ఈ లోకములో కదిలిపోకుండా స్థిరంగా మనం నిలిచి ఉండాలంటే, నీ కనుల ఎదుట ఎప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు అగ్గుపడాలి. ఎవరు అగ్గుపడాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు అగ్గుపడాలి. అపోస్తలుడైన పౌలు గారు కూడా చెప్తున్నాడు. ఏమనో తెలుసా? నేను గురి యొద్దకే పరిగెత్తుతున్నాను, ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుతున్నా. ఆ గురి ఎవరు?
ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారే. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారే. మరి నీ గురి ఎవరు? నీ గురి ఎవరు? క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా నీ గురి ఎప్పుడైతే యేసయ్య మీద ఉంటుందో, విషమ పరిస్థితుల్లో, కష్టాల్లో, కన్నీళ్లలో, బలహీనతల్లో, రోగాలలో, నీ జీవితంలో పేదరికంలోనైనా కదిలిపోవు. ఏం చేయవు? కదిలిపోవు. ఎలా ఉంటావో తెలుసా? నా కుడి ప్రక్కన నా ప్రభు ఉన్నాడు. నా కుడి ప్రక్కన, నా కుడి పార్శ్వన ఆయన నిలిచి ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడను. ఏం చేయబడం? కదల్చబడం. అప్పులు నిన్నేం చేయలేవు, వ్యాధులు నిన్నేం చేయలేవు, శత్రువులు నిన్ను ఏం చేయలేరు. ప్రభు నీ కుడి ప్రక్కన ఉంటే, నీ కుడి ప్రక్కన ఉంటే, ఆయన కుడి ప్రక్కన ఉండి ఏం చేస్తాడు? ఆయన ఏం చేస్తాడండి? కుడి ప్రక్కన ఉండి ఏం చేస్తాడు నీకు? 1-2 వచనాలు చెప్తా. ఒకటి చెప్పనా వద్దా? కీర్తనల గ్రంథం 109వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథం 109వ అధ్యాయం 31వ వచనం. దరిద్రుడి ప్రాణమును విమర్శకు లోపర్చు వాని చేతిలో నుండి అతనిని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కన నిలుచున్నాడు. ఆమేన్. దేవుడు ఒక వ్యక్తి కుడి ప్రక్కన నిలుచుండి ఏం చేస్తాడో తెలుసా? విమర్శకు లోపర్చు వాని చేతిలో నుండి నిన్ను రక్షించేవాడుగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి. నిన్ను విమర్శకు గురి చేసేది ఎవరో? ఇతడు ఎలాంటోడండి, ఈమె ఎలాంటిదండి, అయ్యా ఏం చేసాడో తెలుసా అని విమర్శ చేసేది ఎవరో తెలుసా? అపవాది. ఎవరో? అపవాది. అపవాది చేతిలో నుండి నా దేవుడు నిన్ను రక్షించేవాడుగా ఉంటాడు. ఆయన న్యాయ సింహాసనం మీద ఉన్నప్పుడు నీ మీద పిత్రీలు చెప్పకుండా నిన్ను దేవుడు ఏం చేస్తాడో తెలుసా? రక్షించేవాడుగా ఉంటాడు. యెహోషువ మీద, ప్రధాన యాజకుడైన యెహోషువ మీద అపవాది పిత్రీలు చెప్తుందంట. ఏమనో తెలుసా? అతని వస్త్రాలు చూసేవో ప్రభువా, మలినమైనవి. ఏమంటుంది? మలినమైనవి. యుద్ధాలు చేసి రక్తం ఒలిగించాడు. ఆయన వస్త్రాలన్నీ రక్తంతో నింపబడినాయి అంటే ప్రభు అంటాడు, నా రక్తంతో కడిగా. ఏం చేశా? నా రక్తంతో శుద్ధి చేశా. ఆ వస్త్రాలన్నీ తెల్లగా మారినాయి. చూడ, కళ్ళు పెట్టుకుని చూడ అని యేసుక్రీస్తు ప్రభువారు యెహోషువ పక్షాన వాదించిన వాడుగా ఉన్నాడు. అపవాది చేతిలో నుంచి రక్షించిన వాడుగా ఉన్నాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా నిన్ను విమర్శించే వాని చేతిలో నుండి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను రక్షించేవాడుగా ఉంటాడు. నీ కుడి ప్రక్కన నిలిచిన దేవుడు చేసే పని ఏంటయ్యా అంటే, నిన్ను ఎవరైతే విమర్శిస్తున్నారో వారి చేతుల్లో నుంచి దేవుడు నిన్ను రక్షించేవాడుగా ఉంటాడు. నువ్వు ఆయన వైపు గురి నిలిపితే, దేవుని మీద సదాకాలం నీ గురి నిలిపితే, ఆయన నీ కుడి ప్రక్కన నిలిచి ఆయన చేసే పని ఏంటో తెలుసా? నిన్ను విమర్శించిన వారి చేతుల్లో నుండి నిన్ను రక్షించేవాడుగా ఉంటాడు. ఆయన కుడి ప్రక్కన ఉండి ఇంకేం చేస్తాడు? 121వ కీర్తన 5వ వచనాన్ని చదవండి. 121వ కీర్తన 5వ వచనం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండడు. ఆమేన్ చెప్పండి.
కుడి పక్కన నిలబడిన దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నిన్ను నీకు నీడగా అంటే ఆదరించేవాడుగా ఉంటాడు. ఆమేన్. సేద తీర్చేవాడుగా ఉంటాడు. నీ దేవుడు నీ పక్షాన ఉండి నిన్నేం చేస్తాడో తెలుసా? నిన్ను ఆదరించి నిన్ను సేద తీర్చేవాడుగా ఉంటాడు. ఆయన నీ కుడి ప్రక్కన నీడగా ఉంటాడు. ఆమేన్. నీడగా ఉంటాడు. ఈ లోకమనే ఎడారిలో తలదాసుకోవడానికి నీడ లేనటువంటి నీ జీవితంలో ఆయనే నీకు నీడగా ఉంటాడా? ఎండలో వెళుతున్న వ్యక్తికి ఒక చెట్టు కనపడితే ఆ చెట్టును నీడకెళ్ళి ఏం చేస్తాడో తెలుసా? సేద తీర్చేవాడుగా ఉంటాడు. ఏం తీర్చుకుంటాడు? ఈ లోకంలో నీకు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? సేద తీర్చేవాడుగా ఉంటాడు. ఆయన నీకు నీడగా ఉండి ఈ లోకంలో నువ్వు అలసిపోయావు, ఈ లోక సంబంధమైన వాటిలో నీవు అలసిపోయిన వాడుగా ఉన్నావు. అలసిపోయిన నిన్ను ఆయన మీద గురి నిలిపావు కాబట్టి ఆయన నీ కుడి పక్కన నిలిచి ఏం చేస్తాడో తెలుసా? నిన్ను సేద తీర్చేవాడుగా ఉంటాడు. నిజమే ప్రియులారా, సేద తీరుస్తాడు. ఎలా సేద తీరుస్తాడో తెలుసా? ఎలా సేద తీరుస్తాడు? ఒక చిన్న పిల్లవాడు అన్నాడు. ఎవరు? చంటి బిడ్డ ఉన్నాడు. ఆ చంటి బిడ్డని తల్లి ఎలా తన కౌగిట్లో పెట్టుకుని సేద తీరుస్తుందో అలాగ నిన్ను సేద తీరుస్తాడు. ఒక మాట చెప్పనా? తన కుడి చేత నిన్ను కౌగిలించుకుని తన ఎడమ చెయ్యి నీ తలపైన పెట్టి నిన్ను సేద తీర్చేవాడుగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి. మరి నీ జీవితంలో సేద తీర్చి నీడగా ఉండేటువంటి దేవుని మీద గురి నిలుపుతున్నావా? నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఎడారిలో కప్పంట సర్పపు నీడకి వెళ్ళిందంట. ఏ నీడకి? సర్పం అంటే పాము. ఓ దాసుపాము ఎండలో పడగిప్పి అలా నుంచుందంట. కప్ప ఏం చేస్తుందో తెలుసా అమ్మా? కప్ప ఏం చేస్తుంది? ఎండేస్తుంది, ఒళ్ళు కాలిపోతుంది, ఇసుక కాలిపోతుంది అని ఎగిరి నాకు నీడెక్కడ దొరుకుతుందా అని దగ్గరికి అది చూసుకుంటా గంతులేసుకుంటా వెళ్ళి సర్పపు పడగ నీడకి వెళ్ళిందంట. సర్పం ఏం చేస్తుంది చెప్పండి? సాతానుడు కూడా నిన్ను అదే చేస్తాడు. నువ్వేం చేస్తున్నావు తెలుసా? సర్పము నీడకి పరిగెత్తుతున్నావు. సర్పపు నీడకు పరిగెత్తుతున్నావు. భ్రమలో ఉన్నావు. నువ్వు భ్రమలో ఉన్నావు. ఇదే నీడనిచ్చేది, ఇది మనకి హాని కలగ చేయదు, ఇది మనల్ని సేద తీరుస్తుంది అనుకుని సర్పపు నీడకి వెళుతున్నావు. మీకు ఒక మాట చెప్తా, జాగ్రత్తగా వినండి. మీ హృదయాలను తీసుకోండి. ప్రతి దాంట్లో కూడా నిజమైన ఒరిజినల్ది ఉంటుంది, డూప్లికేట్ ఉంటుంది. ఏముంటుంది? ఒరిజినల్ ఉంటుంది, డూప్లికేట్ ఉంటుంది. నేను నిజమైన ద్రాక్షావళిని అన్నాడు ప్రభు. అపవాదం ఏమంటుంది తెలుసా? నేను కూడా ద్రాక్షావళిని అంటది. నేను నిజమైన వెలుగుని అన్నాడు ప్రభు. అదేమంటుందో తెలుసా? నేను వెలుగుదూతని, వెలుగునిస్తా నీకు. ఏమిస్తాను? నీకు వెలుగునిస్తాను అంటది అపవాది. వెలుగులాగానే ఉంటది, అది నిజమైన వెలుగు కాదు. దాసు ఎక్కడ తగ్గిలో ఒకసారి స్తోత్రాలు చేయలేద్దాం. హల్లెలూయా. ఆయనే ఒక్కడనే పిలిచాను అనుకుంటున్నారా? చాలా మంది ఉన్నారు దొంగలు. పిలిస్తే అవమాన పాలు అయిపోతారని పిలవట్లా. అర్థమైందా? ఒకసారి 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిస్తూ
హల్లెలూయా. కొంచెం మీ సొమ్మేమన్నా పోయిందా? చేతిలో పండు. సంతోషంగా 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 గట్టిగా చెప్పండి. మీరు ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తారో సాతాని ప్రాకారాలు కూలిపోతాయి. ఆమేన్. మీకు ఒకటే మాట చెప్తున్నా, సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు సైతాను గాడు కూడా డూప్లికేట్ సంఘాలు తీసుకొచ్చేసాడు. ఆది అపోస్తుల బోధ నుంచి దైవ సేవకుల్ని ట్రాప్ చేసి మేము కూడా సేవ చేస్తున్నాం, ఇది కూడా మాది ఎక్కువ, ఇదిగో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎంతమంది వ్యూస్ ఉన్నారు, ఎంతమంది సంఘం ఉందని దైవ సేవకులు చెప్తున్నారు. కానీ కానీ నిజమైన సేవ చేసేది వేరే వాళ్ళు ఉంటారు. ఆమేన్. ఆది అపోస్తుల ఉపదేశ క్రమాన్ని అనుసరించే వారి బోధలు ఎలా ఉంటాయో తెలుసా? యేసయ్య మీరు మందిరానికి వచ్చి టీవీ ప్రోగ్రాంకి ఒక 10,000 ఇస్తే ₹1,00,000 వస్తాయి. ఏమొచ్చినాయట? ఇదిగో దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా నింపబోతున్నాడు. నువ్వు చెప్పకపోతే ఆయన నింపడా? దేవుడు మనిషిని సృష్టించి ఏమని చెప్పాడు తెలుసా? ఒకసారి చదవండి ఒక మాట. ఆదికాండం మొదటి అధ్యాయం 28వ వచనం. వారిని ఆశీర్వదించి ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, ప్రతి జీవిని ఏలుడని. ఇక్కడ దేవుడు మానవుని చేసిన తర్వాత ఆశీర్వదించాడు. ఏం చేశాడు? చెప్పండి. నిన్ను దేవుడు ఆశీర్వదించాడండి. నిన్ను ఆశీర్వదించాడా? ఈ మాట ఇంకొకటి చెప్పవసరంలా. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. దేవుడే నిన్ను ఆశీర్వదిస్తే మళ్ళీ ఇంకోటి చెప్పేదాకా నేను ఆశీర్వదించబడతానంటావా? ఆశీర్వదించాడంటావా? నీ డౌట్. సైతాన్ గడి నిన్ను జీవితంలో ఏం చేస్తాడో తెలుసా? డౌట్లు పెట్టి తన రాజ్యంలో నిన్ను చేర్చుకుంటున్నాడు. ఈ రోజున భూమి మీద కూడా డూప్లికేట్ సంఘాలు వచ్చేసినాయి. ఏ సంఘాలు చెప్పండి? అపవాది ఏం చేసాడో తెలుసా? సంఘాల్లో కూడా ఏం తీసుకొచ్చాడో తెలుసా? డూప్లికేట్ సంఘాలు. ఏ సంఘాలు? చాలా సంఘాలు ఉన్నాయి భూమి మీద, చాలా సంఘాలు ఉన్నాయి. లేవా? నీకు ఒక మాట చెప్తా, నేను వినండి. అపోస్తులు బోధిస్తే గుండెల్లో గుచ్చినట్టుందంట బళ్ళేలతో. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు, మారు మనసు పొందండి, పాప క్షమాపణ పొందండి, పరలోక రాజ్యానికి వెళ్ళండి అని చెప్పాడు. ఆ బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని ఎవరు తప్పిస్తాడు, మీరు మారు మనసు పొందండి అని చెప్పాడు. పేతురు గారు ఏమని చెప్పాడు? ఏమని చెప్పారండి? మీరు మారు మనసు పొందండి. ఏం పొందమన్నాడు? వాళ్ళు భూ సంబంధమైనటువంటి వాటి గురించి ఎప్పుడైనా చెప్పారా? మాట్లాడరా?